మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాజీ ఎంపీ పూరా నర్సేగౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును పూరా నర్సేతో పాటు ఇక మాజీ మేయర్ బండా కార్తిక చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు. ఉచిత హామీలు, వారంటీ లేని గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య పెడుతుందని విమర్శించారు. ఇక అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. గౌరవ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు వారికి మరియు అగ్రనేతలైన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, లక్ష్మణ్జీ గారికి, యావత్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాది ఒకటే లక్ష్యం, వృత్తిరీత్యా ఒక సర్జన్ చేపట్టి మిషన్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో. మీ అందరికీ తెలుసు, బీజేపీలో నాయకులు ఉండరు, కేవలం కార్యకర్తలే ఉంటారు. నేను కూడా పదవి వచ్చినప్పటికీ పదవి అనేది కేవలం కార్యకర్తగా ఇంకా బాధ్యతలు ఎక్కువ నిర్వహించడానికే అందరం కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రభుత్వం నుంచి విముక్తి చేద్దాం. గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసి ఉచిత హామీలతోని ప్రభుత్వానికి వచ్చినటువంటి సంకర జాతి కాంగ్రెస్ని పారదోల్దామని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది. జై